వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఈ రోజు ప్రభుత్వం ఆలోచన పరంగానే ముందుకెళ్తుంది. ఈ విషయాలను అడిగి తెలుసుకునే ముందు మనకు ఇక్కడ డిఓ గోవిందరాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని ఇప్పటివరకు ప్రైవేట్ స్కూళ్ళకి ఇంకా భిన్నంగా దాంట్లో కొంచెం పోటీ పడే విధంగానే చేస్తా ఉన్నారు. దీన్ని ముందు అంటే రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? ఓకే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన విద్య అందించడం కోసము ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ను అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నత స్థాయిలో హై స్కూల్ స్థాయిలో ఉన్నత ప్రోగ్రామ్ కూడా చేపడతా ఉన్నాం. అదేవిధంగా బాలవోత్సవ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థులకు నవంబర్ 14న జిల్లా లెవెల్లో ప్రతి స్కూల్లో కాంపిటీషన్ నిర్వహించి వాళ్ళను ప్రోత్సహించడం కోసము, అదేవిధంగా తల్లిదండ్రులందు ప్రభుత్వ పాఠశాల నమ్మకం ఏర్పడడానికి కోసము మేము వివిధ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మనం కృషి చేస్తాం. సార్, మధ్యతరగతి కుటుంబాలలో చిన్న ఒక అభద్రతా భావం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో యాజమానాలు ఇద్దరు పిల్లలు ఉంటే చదివించలేక ఒక్క పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ అంటే అధిక ఫీజుల మీద మీ నియంత్రణ ఎట్లా ఉంది సార్ ప్రభుత్వం అని చెప్పండి. ఫీజుల నియంత్రణ చట్టం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి అక్కడి నుంచి మనము జీవో వస్తే ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్ మేము ఇంప్లిమెంట్ చేయడానికి ఎంఈఓలు కానీ డిఓలు కానీ సన్నద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైనా విద్యార్థులను ఫీజుల మీద మానసికంగా వేధిస్తే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సార్, బాలోత్సవం బాలల జాతర ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల ఆటలు కానీ పాటలు కానీ ఇది ప్రభుత్వ ఆలోచన లేకపోతే ప్రైవేట్ అంటే వాళ్ళు చాలా ఇలా దృఢంగా వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా చాలా ప్రోగ్రాంలు. ఎలా ఉంది సార్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు? చిల్డ్రన్స్ డే ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లో జరుపుతూ ఉన్నాము. మండల స్థాయిలో జరుపుతూ ఉన్నాం, జిల్లా స్థాయిలో జరుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరము ఇక్కడ మన రిటైర్డ్ టీచర్స్ వచ్చి విద్యార్థులను ప్రోత్సహించినందుకు మంచి ఆనందంగా ఉంది. ఇదండి మొత్తానికి డిఓ గారు చెప్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ల ఏదైతే ఫీజులు దాని ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే మనము ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి. విద్యార్థులు దృఢంగా మానసికంగా వాళ్ళని ఆటలు కానీ పాటలు కానీ నృత్యాలు కానీ ఏదైనా సరే మనం వాళ్ళని ఎంకరేజ్మెంట్ గానే ఉండాలి. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఇదే విధి విధానాలు కూడా చాలా గొప్పగా ఉంటాయని ఇక్కడ డిఓ గారు చెప్పుకొచ్చారు. ఇదండి చూస్తున్నాను మీటింగ్ నుంచి నేను మీ ప్రసాద్ కల్పకుర్తి.